జాగ్రత్తగా వినండి. అతను పాకిస్తాన్ నుంచో నేపాల్ నుంచో వెళ్ళి ఇల్లీగల్గా బార్డర్ క్రాస్ చేశాడని అనుమానము. వెంటనే దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఇమిగ్రేషన్లో ఆపలేదంటే అతను వేరే దేశాల నుంచి, పక్క దేశాల నుంచి మన దేశంలోకి ఎంట్రీ అయ్యాడు. అంత అవసరం ఏమొచ్చింది వైసీపీ పార్టీకి అని మేము ప్రశ్నిస్తున్నాం. కావలి 6వ తేదీ జరిగిన సిద్ధం సభలో అతను స్టేజ్ మీద ఉన్నాడు. ఎక్కడున్నాడు? సిద్ధం స్టేజ్ మీద సెల్ఫీ తీశాడు, జగన్మోహన్ రెడ్డిని కౌగులించుకున్నాడు. ఈరోజు మేము అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి ఈ నేరస్తుడికి అండదండలు ఇస్తున్నాడు, అవునా కాదా? లేకపోతే ఒక సిబిఐ రెడ్ నోటీస్ ఉన్న సిబిఐ ఎతకతా ఉంటే మన జగన్మోహన్ రెడ్డి అతనికి అండదండలు ఉన్నాయి. ఈ నెల్లూరులోనే గత 20 రోజుల నుంచి తిరుగుతున్నాడు. సరే, మీకు ఇతన్ని పట్టుకోవడం ఎంత కష్టమో నేను చెప్తా మీకు. ఓకే, ఇది మణి అనూప్ రెడ్డి. ఈ వ్యక్తి పేరు వచ్చి మణి అనూప్ రెడ్డి. ఈ వ్యక్తి పేరు వచ్చి శివ అనూప్ రెడ్డి. మణి అనూప్ రెడ్డి, శివ అనూప్ రెడ్డి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నా పేరేంటి? ఆనం వెంకటరమణారెడ్డి. నేను బాణం వెంకటరమణారెడ్డి అన్నాను అనుకో, మీరు నన్ను గుర్తుపట్టలేరు కదా. గుర్తుపట్టగలుగుతారా? బాణం వెంకటరమణారెడ్డి అంటే నన్ను గుర్తుపడతారు మీరు ఎవరైనా? పట్టలేరు కదా. ఇతను కూడా శివ అనూప్ రెడ్డి, మణి అనూప్ రెడ్డి. మణి అని శివ అని పెట్టుకున్నాడు కాబట్టి మన నెల్లూరు పోలీసు వాళ్ళు, నెల్లూరు ఇంటెలిజెన్స్, ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇతను గుర్తుపట్టలేకపోయారు. ఇతను విజయసాయి రెడ్డి రైట్ హ్యాండ్. విజయసాయి రెడ్డి బ్రోకర్. విజయసాయి రెడ్డి ఎలక్షన్ కోసం నెల్లూరుకు వచ్చాడు. విజయసాయి రెడ్డి పక్కలోనే పనుకొని ఉన్నాడు. విజయసాయి రెడ్డి పక్కలో పడుకున్న వ్యక్తి అతని ఇంట్లో కూడా ఈరోజు దాంకున్నాడు. ఈరోజు పొద్దున వరకు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఒక క్రిమినల్ని, సిబిఐ నోటీస్ ఉన్న క్రిమినల్ని ఆయన ఇంట్లో పెట్టుకొని మా బ్రోకర్ విజయసాయి రెడ్డి, మా బ్రోకర్ పొట్టిసాయి రెడ్డి తిప్పుకున్నాడే, మరి అతను నేరస్తుడు కాదా అని అడుగుతున్నాం. ఒక నేరం చేసినోడిని నీ ఇంట్లో పెట్టుకుంటే నువ్వు నేరస్తుడివా కాదా విజయసాయి రెడ్డి అని అడుగుతున్నాం. అదే మాట జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి, నీ సభలో నువ్వు చేతులేసుకొని నువ్వు కౌగులించుకున్న ఈ వ్యక్తుల్ని, ఒకే వ్యక్తులు, ఈ వ్యక్తి నువ్వు నేరస్తుడు కాదా అని అడుగుతున్నావు. ఎందుకు వీళ్ళిద్దరినీ ఒక క్రిమినల్కి అండదండలు ఇచ్చి వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్న దానికి విజయసాయి రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఒక నేరస్తుడికి సహకారం ఇచ్చినందుకు